ఓం నమో వెంకటేశాయ. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని సూర్యగాయత్రి. స్వామివారు 7వ రోజు పగలు సప్తాశ్వరధారూఢుడైన సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశ్వరుడు వెంకటేశ్వరుడు ఒక్కడే వజ్రకవచం ధరించి ఉదయ సూర్యకిరణాలు ప్రసరించుచుండగా తిరుమల 4 మాడ వీధుల్లో ఊరేగుతూ సూర్యమండలం మధ్యనున్న నారాయణమూర్తిని నేనే అని భక్తులకు బోధిస్తున్నాడు. జ్యోతిషాం రవిరంశుమాన్, జ్యోతి రూపాలలో సూర్యుడను నేను అని కృష్ణ భగవానుని మాట. భగవంతుని స్వరూపమే తేజస్సు. అది సూర్య భగవానుడిలో ప్రముఖంగా ఉంది. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. సూర్యమండలం మధ్యలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానింపదగి ఉన్నాడు అని వేదవచనం. అందుకే భారతీయులు ప్రతిరోజు ఉదయం సూర్యోపాసన, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. గాయత్రి మంత్రంతో సూర్యనారాయణుడిని ఆరాధిస్తున్నారు. సూర్యుడు తేజోనిధి, ప్రకృతికి జీవులకు చైతన్య ప్రదాత. వర్షాలు వాటి వలన పెరిగే పైరు పంటలు, చంద్రుడు అతని వలన వృద్ధి చెందే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యప్రభ వల్లనే వృద్ధి చెందుతున్నాయి. ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యనారాయణుడను నేనే అని వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తజనులకు దర్శన భాగ్యం కలిగించి ఆరోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తున్నాడు. అన్నమాచార్యుల వారు సూర్యప్రభ వాహనంపైనున్న వెంకటేశ్వరుడిని వివిధ వదన చంద్రోదయ వేళను రవియగు సూర్యప్రభ నీవేగగా అని వర్ణించాడు. మరొక చోట అదివో చూడరో అందరూ మొక్కరో గుదిగుని బ్రహ్మము కోనేటి ధరిని రవిమండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలో తేజము భువి ననలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము అని వెంకటేశ్వరుడే సూర్యమండల మధ్యవర్తియగు శ్రీమన్నారాయణుడని ధృవపరిచాడు, కీర్తించాడు. ఓం నమో వెంకటేశాయ.